హాయ్. ఐ సర్జరీ కోడింగ్ సిపిటీస్ ఎలా కేటగరైజ్ అయి ఉన్నాయి సిపిటీ బుక్లో చూద్దామా. ఫస్ట్ ఐ సర్జరీస్ కోడ్ చేయాలంటే మినిమం క్రాస్ సెక్షన్ ఆఫ్ ఐ ఒక ఇమేజ్ గూగుల్లో కొట్టి ఐ యొక్క స్ట్రక్చర్ చూడండి, ఏమేం పార్ట్స్ ఉన్నాయి చూడండి, తర్వాత వాటి ఫంక్షన్ ఒక్క లైన్లో తెలుసుకోండి. డీప్ అనాటమీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కార్నియా, తర్వాత ఐరిస్, ప్యూపిల్, లెన్స్, రెటీనా, తర్వాత విట్రియస్ హ్యూమర్, అక్వియస్ హ్యూమర్, స్క్లీరా, కొరాయిడ్, మాక్యులా, ఫోవియా, ఇలా ఈ ఆప్టిక్ నవ్ అసలు బేసిక్గా ఇవంటే ఏంటి, ఎక్కడ ఉన్నాయి, వాటి ఫంక్షన్ తెలుసుకోండి. మీకు సిపిటీ కోడ్స్ ఈజీగా అర్థమవుతాయి. తర్వాత ఎలా ఉంటాయంటే కెటరాక్ట్, తెలుగులో శుక్లాలు అంటారు చూడ, వైట్ కలర్ పొర ఫామ్ అవుతుంది విజన్ లైట్ని లోపలికి ఎంటర్ చేయకుండా. ఆ సర్జరీస్ మెయిన్ కెటరాక్ట్ సర్జరీస్. తర్వాత రెటినల్ సర్జరీస్ ఉన్నాయి, గ్లోకమా సర్జరీస్ ఉన్నాయి, కార్నియల్ సర్జరీస్ ఉన్నాయి, తర్వాత రిఫ్రాక్టివ్ సర్జరీస్ ఉన్నాయి, తర్వాత ఆక్యులోప్లాస్టిక్ అండ్ ఐలిడ్ సర్జరీస్ ఉన్నాయి, తర్వాత విట్రియస్ సర్జరీస్ ఉన్నాయి, తర్వాత స్ట్రాబిస్మస్ అంటే మెల్లకన్ను ఆ సర్జరీస్ ఉన్నాయి, తర్వాత ఆర్బిటాల్ సర్జరీస్ ఉన్నాయి, తర్వాత డయాగ్నోస్టిక్ అండ్ మినిమల్ మైనర్ ఐ ప్రొసీజర్స్ ఉన్నాయి. నేను కింద ఇస్తున్నాను కదా, అవే సిపిటీస్, ఇంకా అంతకుమించి ఏం లేవు ఐ చాప్టర్లో. మనం బ్రీఫ్గా ఐ అనాటమీ గురించి తెలుసుకుందాం, ఓకేనా. కార్నియా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఐ, ఇక్కడ ఫ్రంట్ కనిపించేది ఏంటంటే థిన్ లేయర్, వైట్ లేయర్, దాన్ని కార్నియా అంటారు, ఓకేనా. అది లైట్ లోపలికి రిఫ్రాక్ట్ చేస్తుంది, పంపించిన తర్వాత ప్రొటెక్టివ్ లేయర్ లైట్ని లోపల పంపించినప్పుడు ఈ ఐరిస్ ఉంది కదా, ఈ నల్లటి పార్ట్ ఉంది కదా, దాన్ని ఐరిస్ అంటారు. ఆ ఐరిస్ ఇట్ కంట్రోల్స్ ద సైజ్ ఆఫ్ ద ప్యూపిల్, మధ్యలో చిన్న రంధ్రం ఉంటుంది కదా, దాన్ని ప్యూపిల్ అంటారు. ఆ ప్యూపిల్ నుంచి లైట్ లోపలికి ఎంటర్ అయ్యి లెన్స్ మీద పడుతుంది. లెన్స్ లైట్ని రిఫ్రాక్ట్ చేస్తుంది. రిఫ్రాక్ట్ చేసినప్పుడు రెటీనా మీద పడుతుంది. రెటీనా నుంచి ఆప్టిక్ నర్వ్ తీసుకెళ్ళి ఆ లైట్ని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ సిగ్నల్స్ ద్వారా బ్రెయిన్కి పంపిస్తుంది. అప్పుడే మనం ఆబ్జెక్ట్ని చూస్తాం, ఓకేనా. తర్వాత కొరాయిడ్ అంటే ఏంటి, స్క్లీరా అంటే ఏంటి, వైట్ లేయర్ ఏంటి, ఈ వైట్ లేయర్ కొరాయిడ్, స్క్లీరా లోపల ఉన్న కొరాయిడ్కి లోపల ఉన్న లేయర్ని స్క్లీరా అంటారు. తర్వాత అక్వియస్ హ్యూమర్ అంటే ఏంటి, విట్రియస్ హ్యూమర్ అంటే ఏంటి. విట్రియస్ హ్యూమర్ జెల్ లైక్ సబ్స్టెన్స్ ప్రెజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లెన్స్. అక్వియస్ హ్యూమర్ అంటే ఇట్ ప్రొవైడ్స్ న్యూట్రియన్స్ టు ద ఐ. తర్వాత మాక్యులా అంటే ఏంటి, మళ్ళీ ఫోవియా అంటే ఏంటి, ఓకే, ఇవి తెలుసుకోవాలి. తర్వాత ఆప్టిక్ నర్వ్ గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నారు అంటే మీకు ఐ సర్జరీ కోడింగ్ చాలా ఈజీ. ఐ డిజార్డర్స్ తెలుస్తాయి. డిజార్డర్స్ ఫంక్షన్ తెలిసినప్పుడు అవి డిస్టర్బ్ అయినప్పుడు డిజార్డర్స్ అవుతాయి. డిజార్డర్స్ తెలిసినప్పుడు అవి కరెక్ట్ చేయడానికి ప్రొసీజర్ చేస్తారు. ఇంతే, చాలా సింపుల్. ఆర్టీఎల్టీ చూసుకోండి, మల్టిపుల్